అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 22వ భాగం. రాత్రి పార్టీలో రాశి చేసిన పని వల్ల అర్జున్కి ఫుడ్ పాయిజన్ అయింది. రాశి కంగారు పడుతూ మహాబలిపురం పేరు చెప్పేసరికి మంజుకి ఆమెకి జరిగిన చేదు సంఘటన గుర్తొచ్చి భయపడిపోయింది. ఆమెకి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటే వైష్ణవి దీప్తి గట్టిగా పట్టుకున్నారు. అర్జున్ మరోవైపు ఆగి ఆగి వాంతులు చేసుకుంటూ తలనొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. అర్జున్ని గట్టిగా పట్టుకున్న ఖుషి అన్వేష్ వైపు తిరిగి, అన్నయ్య, మంజుకి నీ అవసరం ఎంతో ఉంది, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. అన్వేష్ సరే అంటూ తల ఊపి అర్జున్ భుజం మీద చేయి వేసి, అర్జున్ టేక్ కేర్, మళ్ళీ వస్తాను అంటూ మంజుని తన గదిలోకి తీసుకెళ్లాడు. మంజుకి సందీప్ గుర్తొచ్చిన ప్రతిసారి భయంతో నిలబడలేకపోతుంది. అన్వేష్ మంజు మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, భయపడకు మంజు, నేను నీ దగ్గరే ఉన్నాను, కళ్ళు తెరు, నన్ను చూడు అంటూ మంజుకి ధైర్యం చెప్పాడు. మంజు భయంగా నెమ్మదిగా కనురెప్పలు తెరిచి చూసేసరికి ఎదురుగా అన్వేష్ కనిపించాడు. చుట్టూ చూసింది. తన ప్రమాదంలో లేదని తెలియగానే అన్వేష్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. నా బంగారం కదా, అదంతా ఒక చేదు జ్ఞాపకం. అలాంటి వాటిని మర్చిపోవాలే కానీ తలుచుకొని బాధపడకూడదు. బాధ పెట్టే విషయం ఏదైనా సరే మన చుట్టూ ఉండకుండా చూసుకోవాలి. నేను లేనా, నన్ను చూస్తే ధైర్యం రావట్లేదా అని ప్రేమగా అడిగాడు అన్వేష్. మంజు వెక్కిళ్ళు పెట్టుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజం చెప్పు, నువ్వు నాతోనే ఉంటావా ఎప్పటికీ? మన పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా నా మీద కోపం వస్తే దీని గురించి తిడతావా? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే అంటూ ఉండగా అన్వేష్ ఆమె నోరు మూసేసి, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అన్నాడు. అదే సందీప్ అని అన్వేష్ చేతిని తన నోటి మీద నుండి తీసి చెప్పబోతూ ఉంటే, ఎవడా సందీప్, నాకు తెలీదే, ఆ మధ్య పేపర్లో చచ్చిపోయాడని విన్నాను, వాడొక టెర్రరిస్ట్ లాంటివాడు కదూ, తనకేమీ గుర్తులేనట్టు చెప్పాడు అన్వేష్. టెర్రరిస్టా అంటూ ఆశ్చర్యపోయింది మంజు. అన్వేష్ ఆమె చెంపల మీద చేతులు వేసి బొటన వేళ్లతో కన్నీళ్లు తుడుస్తూ, చెప్పానా నాకేం గుర్తులేదని? నీకు గుర్తులేదు, మర్చిపో. నువ్వు నా మంజువి, చిన్ని తల్లివి. ఇలాంటి వాటికి బాధపడుతూ నన్ను దూరంగా ఉంచావనుకో, మనకి పిల్లలు పుట్టడం ఆలస్యమవుతుంది. అక్కడున్న వాతావరణాన్ని మారుస్తూ సరదాగా అన్నాడు అన్వేష్. మంజు పిల్లలు అనగానే సిగ్గుపడింది. నాకింకా 22 అప్పుడే పిల్లలా అని అమాయకంగా అతని వైపు చూస్తూ అంది. ఇంకో 2 ఏళ్ళు పోతే నీ మొగుడికి 30 ఏళ్ళు వస్తాయి, పర్వాలేదా? అప్పుడు పిల్లలు పుట్టడం కష్టమేమో, ఆలోచించు. అన్వేష్ గాలిలో లెక్కలు వేస్తూ చెప్పాడు. మంజు అతని భుజం మీద కొడుతూ, నా మొగుడేమీ ముసలోడు కాదు, పర్వాలేదు అంటూ నవ్వేసింది. మంజు నుదుటి మీద ముద్దిచ్చి, అది ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ ఫ్రెండ్స్ బయట ఎదురు చూస్తున్నారు, నేను వెళ్తాను, రెస్ట్ తీసుకో అంటూ తన గదికి వెళ్ళిపోయాడు అన్వేష్. అర్జున్ తన గదిలో మంచం మీద నీరసంగా పడిపోయున్నాడు. ఖుషి నెమ్మదిగా అతన్ని లేపి కూర్చోపెట్టి తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిచి బట్టలు మార్చింది. ఖుషి ఏం చేస్తుందో అర్జున్కి అర్థమవుతుంది, కానీ అతనికి తల పగిలిపోయేలా నొప్పొస్తుంటే ఖుషీతో ఏం మాట్లాడలేకపోయాడు. మరో ఆలోచన రాలేదు. మంచం మీద కూర్చొని వెనక్గా ఆనుకొని అర్జున్ తలని ఒడిలోకి తీసుకొని అలానే చూస్తూ ఉండిపోయింది. అర్జున్కి ఎలాంటి మందు అవసరం లేకపోయింది. ఆమె ఒడే హాయిగా అనిపించి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఖుషి అతని నుదుటి మీద పడిన జుట్టుని సరిచేస్తూ, ఒక్కసారి నోరు తెరిచి జీవితం మొత్తం నీతోనే ఉంటాను, నువ్వే నా భార్యవి అని చెప్తే నా ప్రాణం ఇచ్చేనా? మీరంటే ఎంత ఇష్టమో మీకు తెలీదు. మిమ్మల్ని దూరం పెడుతున్నాను అనుకుంటున్నారు, కానీ దానికి ఓ కారణం ఉంది. పూజారి గారు చెప్పకపోయుంటే ఆ రాత్రి మీకు దగ్గరయ్యుండేదాన్నేమో అంటూ అర్జున్ బొగ్గని గిల్లుతూ పెదాల్ని తడుముతూ తనలో తనే మాట్లాడుకొని నిద్రపోయింది ఖుషి. అర్జున్ ఆ మాటలన్నీ విన్నాడు, కానీ కళ్ళు తెరిచి చూడలేదు. ఖుషి నిద్రలోకి జారుకున్నాక మధ్యరాత్రి వేళ కళ్ళు తెరిచాడు అర్జున్. ఖుషి అతన్ని గట్టిగా పట్టుకొని
ఆమె గుండె మీదకి లాక్కుంది. రాత్రి పడుకునేటప్పుడు అమ్మ ఒడిలా అనిపించింది. ఇప్పుడు కళ్ళు తెరిచేసరికి నెచ్చెలి వెచ్చని ఊపిరి మత్తుగా అతని మొహాన్ని తాకింది. పూజారి గారు చెప్పారని ఎన్ని రోజులు నన్ను దూరం పెట్టావా? హీడియట్! ఇలాంటివి కూడా నువ్వు నమ్ముతావా? కానీ నీకోసం వినేవాడిని. ఇందుకోసం ఎన్నిసార్లు తిట్టాను. నా ఇష్టాన్ని కోపం రూపంలో చూపెట్టాను. అయినా భరించావు. నిజానికి అది ఇష్టమని నాకప్పుడు తెలీదు అని తనలో తనే మాట్లాడుకుంటూ ఖుషీ ముక్కుని పట్టుకొని అటూ ఇటూ ఊపగానే కళ్ళు తెరిచి చూసింది ఖుషీ. ఆమె పైట కొంచెం జారిపోయింది. గుండె మీద అర్జున్ తల ఉంది. ఖుషీ కంగారు పడుతూ బయటని సరిచేసుకుని, సార్ ఎలా ఉంది? నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది అంటూ అతని తల కింద దిండు పెట్టి పక్కకి జరిగింది ఖుషీ. ఖుషీ మధ్యాహ్నం తిన్నది కూడా వామిటింగ్ అయిపోయింది. బాగా ఆకలిగా ఉంది అని అర్జున్ చెప్పగానే, అయ్యో ఆకలి వేస్తుందా? పాలు వేడి చేసి తీసుకొస్తాను. ఆకలి బాధని తనే స్వయంగా అనుభవిస్తున్నట్టు కిచెన్ వైపు పరుగులు తీసింది ఖుషీ. అర్జున్కి పాలందించి అతనికి ఎదురుగా కూర్చుంది. అవి తాగేసి గ్లాస్ పక్కన పెట్టి ఖుషీ ఒళ్ళో తిరిగి పడుకున్నాడు అర్జున్. అది 4 అవుతుంది. పెళ్లి పనులున్నాయి. త్వరగా వెళ్తాను. అర్జున్ ఏం చేస్తాడు అని కంగారు పడుతూ అంది. అర్జున్ పెదవులు విచ్చుకున్నాయి. ఈ ఇంట్లో ఎవరెవరికి ఏమవసరమో ఏమిష్టమో ఈ నెల రోజుల్లోనే తెలుసుకున్నావు. నా అవసరాలు కూడా నువ్వే చూస్తున్నావు. నేనెప్పుడూ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరినీ ఏం కావాలని అడగలేదు. నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళాను. నేను తప్పు చేశానా? అన్నాడు అర్జున్. ఖుషీ కాసేపు ఆలోచించి, మిమ్మల్ని విషయం అడగనా అని చిన్నగా అడిగింది. ఏంటి చెప్పు అన్నాడు అర్జున్. అసలు మీరు ఇంట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడరు? ఎందుకు చనువుగా ఉండరు? 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత అర్జున్ భారంగా ఊపిరి వదిలి, అది నేను కాలేజీలో చదువుతున్నప్పుడు జరిగింది సంఘటన. మా క్లాసులో బిందు అనే అమ్మాయి ఉండేది. ఆమె మరొకతనితో చనువుగా ఉన్నప్పుడు నేను అనుకోకుండా చూశాను. ఒక ఆడపిల్ల అలా ఉండటంతో నాకు కోపం వచ్చింది. వెంటనే ప్రిన్సిపల్ సార్కి చెప్తానంటూ బెదిరించాను. కానీ ఆ అమ్మాయి నేనే ఆమెని ప్రపోజ్ చేస్తున్నానని, ఇబ్బంది పెడుతున్నానని ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసింది. దానికి సాక్ష్యంగా ఆమె ఎవరితో చనువుగా ఉందో వాడినే తీసుకొచ్చింది. ప్రిన్సిపల్ కూడా నమ్మారు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలనే ఎక్కువగా నమ్ముతారు. అది నాకు ఆలస్యంగా అర్థమైంది. మా అమ్మ నాన్న కూడా నమ్మలేదు. అది చాలా పెద్ద ఇష్యూ అయింది. దానివల్ల నేను కాలేజ్ మానేసి వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నా ఫ్రెండ్స్ని, కాలేజ్ని, ఇష్టమైన లెక్చరర్స్ని ఆమె వల్ల వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అందరూ కలిసి నన్నే నిందించారు. అలాంటి సమయంలో కూడా అన్వేష్ నాతోనే ఉన్నాడు. వాడు నన్ను నమ్మాడు. నేను అలా చేసుండనంటూ అమ్మా నాన్నతో పోట్లాడాడు. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళతో మాట్లాడడం మానేశాను. చెల్లితో కూడా పెద్దగా మాట్లాడను. నన్నంత ప్రేమగా చూసుకొని నన్ను నమ్మి నాతో ఉన్నది అన్వేష్ తర్వాత నువ్వే అని అర్జున్ చెప్పగానే ఖుషీకి మరి రాశి అని అడగాలనిపించింది. కానీ ఆమె గురించి తనకి తానుగా తెలుసుకోవాలనుకోలేదు. అర్జునే చెప్పాలి అనుకుంది. రాశి కంటే ముందు మీ జీవితంలో నేనే ఉంటే ఖచ్చితంగా అడిగేదాన్ని. కానీ అలా కాదు అని ఆలోచిస్తూ ఉండగా అర్జున్, ఓయ్ కన్నమ్మ, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. మనసెక్కడో తనువెక్కడా, ఇచ్చేస్తావా అంటూ కన్ను గీటాడు. ఖుషి సిగ్గుపడుతూ అతన్ని లేపి కూర్చోపెట్టి, అమ్మో టైం అవుతుంది అంటూ పరిగెట్టింది. ఇప్పుడైతే ఏం మాట్లాడను, రాత్రికైతే ఖచ్చితంగా కావాల్సిందే అని అన్నాడు. ఖుషి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూడకుండా తల ఊపి పరిగెట్టింది. రాశి గురించి అడగొచ్చు కదా, అడిగే హక్కు నీకుంది. ఎప్పటికి కూడా నీ మొగుడిని అన్న ఫీలింగ్ రావట్లేదా? రాత్రికి తెప్పిస్తాను. ఖుషి పట్టీల చప్పుడు వినపడుతుంటే చిన్నగా తనలోనే అనుకున్నాడు అర్జున్. ఖుషి రెడీ అయ్యి తెల్లవారుతుండగా పూజకి పువ్వులు కోస్తూ ఉండగా అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకున్న ప్రణవ్ వచ్చాడు. ఖుషిని చూస్తూనే అతని గుండెలో గంటలు మోగుతున్నట్టు అనిపించింది. ఓరే సన్నాసి విధవా, తను ఈ ఇంటి కోడలు, ఇంకొకరికి భార్య, ఇలా ఆలోచిస్తున్నావేంట్రా అని అనుకుంటూ ఉండగా అంతవరకు కనిపించకుండా
ఖుషి పక్కనే ఉన్న చందన ఖుషీతో పాటు పువ్వులు కోస్తూ కనిపించింది. ఖుషి, ఇవ్వాలి చివరిసారి 108 ప్రదక్షిణలు పూర్తి చేశాను. ఇప్పుడు అన్నీ పూర్తయ్యాయి, మనశ్శాంతిగా ఉంది అని చెప్పింది చందన. నీ కోరికేంటో తెలీదు కానీ ఖచ్చితంగా తీరుతుంది పో. దేవుణ్ణి ఇంతగా కాకాపడితే వరాలివ్వకుండా ఊరుకుంటారా అంటూ నవ్వేసింది ఖుషి. ఆమెతో పాటు చందన కూడా నవ్వు కలిపింది. ప్రణవ్ మీద అప్పుడే చల్లగాలి వేయటంతో పువ్వులు మీద పడ్డాయి. గుండె మీద కుడి చేతిని పెట్టుకుని వేళ్లతో ఆడిస్తూ, నా గుండెలో గంటలు కొట్టుకునేది ఇందుకోసమా? అయితే వచ్చిన రోజు వెనకాలే ఉంటుంటుంది, నాకే కనపడి చావలేదు. కానీ చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఎంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు అని అనుకుంటూ ముందుకు నడిచాడు ప్రణవ్. చందన అతన్ని చూడగానే నవ్వుతూ దగ్గరకొచ్చింది. బావా, ఏమైంది? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, బానే ఉన్నావా? ఆమె గొంతు తీయగా వినిపించింది. బావా అన్న పిలుపులో రంగురంగుల సీతాకోక చిలుకలు మళ్ళీ అతని చుట్టూ ఎగురుతున్నట్టు అనిపించింది. ఆ వెనక వేల వీణలు మోగుతూనే ఉన్నాయి. గుండెలో గంటలు ఆగకుండా కొట్టుకుంటున్నాయి. ఎంత క్యూట్గా పిలిచావే మరదలి పిల్ల, ఎన్ని రోజులు మిస్ అయిపోయాను అని చందనాని అలానే చూస్తూ ఉండిపోయాడు. ఓ చేత్తో పూలబుట్ట పట్టుకొని మరో చేతిని అతని ముందు ఆడిస్తూ, ఏదో అయింది బావా, నిన్నే అడిగేది, ఏమైంది అని అంది. ఆమెనే మైమరుపుగా చూస్తున్న ప్రణవ్ ఏమీ కాలేదు అన్నట్టు అటూ ఇటూ తల ఊపాడు. మావయ్య టీ తాగుతున్నారు, నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యిరా, టీ తాగుదు అని నవ్వుతూ అని లోపలికి వెళ్ళిపోయింది చందన. ప్రణవ్ ఎప్పుడూ గమనించలేదు కానీ చందనకి ప్రణవ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ విషయం అతనికి చెప్పటానికి ధైర్యం సరిపోలేదు. చందన ఏదైనా పని చేస్తే ధైర్యంగానే చేస్తుంది కానీ అది మొదలు పెట్టాలంటేనే చాలా భయం. ఇంట్లో ఎక్కువగా చందన కనిపించేది కాదు. ప్రణవ్ కూడా ఆమెని ఎప్పుడూ పట్టించుకోలేదు. అతనెప్పుడో చదువు కోసం అబ్రాడ్ వెళ్ళాడు. ఎప్పుడో ఒక్కసారి రావటంతో చందన అతన్ని చూపులతోనే ఆరాధించేది. ఖుషి వాళ్ళిద్దరినీ గమనించకపోలేదు. చందన ఎవరినో ఇష్టపడుతుందని ఖుషి కనిపించింది, కానీ ఎవరు అన్నది తెలీదు. ఇప్పుడు అర్థమైంది. ఈ సమయంలో ప్రణవ్ కళ్ళల్లో కూడా ఆమె మీద ఇష్టం కనిపించింది. ఇద్దరినీ చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఖుషి. అర్జున్ నిద్రలేచి కిందకొచ్చేసరికి అందరూ టిఫిన్ తింటూ కనిపించారు. ఖుషీకి చందన సహాయం చేస్తూ వడ్డిస్తూ ఉంది. భార్యని చూడగానే అర్జున్ మొహం వెలిగిపోయింది. ఖుషీకి అతన్ని చూడగానే ఆకలి గుర్తొచ్చి వేగంగా ప్లేట్లో వడ్డించి సోఫాలో కూర్చున్న అర్జున్ చేతికి అందించింది. వెనకాలే వచ్చిన చందన వాటర్ బాటిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అర్జున్ కిందకొచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాడు. ప్రణవ్ ఖుషి వెనకాలే వెళ్తున్నాడు. అర్జున్కి కోపం వచ్చింది. ఒక్కసారి చెప్తే వీడికి బుద్ధి రాదా అని గొనుక్కున్నాడు అర్జున్. ఖుషిని పిలిచి, మనమిప్పుడు బయటికి వెళ్తున్నాం, ఎక్కడికని అడక్కు, టిఫిన్ తిన్నావా అన్నాడు అర్జున్. ఖుషి షాక్ అయ్యి, తిన్నాను, కానీ పెళ్ళి రేపే కదా, ఇంట్లో చాలా పనులున్నాయి. రేపు కదా, ఇంకా టైం ఉంది, పెళ్లి కొడుకే ఆఫీస్కి వెళ్తున్నాడు, రా అని చెప్పి నిశ్శబ్దంగా టిఫిన్ తిన్నాడు అర్జున్. ఖుషీకి అతనితో తర్వాత వెళ్దామని చెప్పాలనిపించింది. కానీ ఈ మధ్య ఆమెతో సరదాగా ఉంటున్నాడు. మళ్ళీ కోపం తెప్పించటం ఇష్టం లేక సరే అంటూ తల ఊపింది. నిజానికి ప్రణవ్ ఖుషీ కోసం కాదు, వెనకాలే ఉన్న చందన కోసం తిరుగుతున్నాడు. ఆమెతో మాట్లాడాలి, కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక మంచినీళ్ళంటూ మరికొంత టిఫిన్ అంటూ వెంట పడుతున్నాడు. అర్జున్ తప్పుగా అర్థం చేసుకొని ఖుషీని ఆఫీస్కి తన వెంటే తీసుకెళ్ళాలి అనుకున్నాడు. ఫ్రెండ్స్ ఎవరికి అర్జున్ అడిగే ధైర్యం సరిపోలేదు. ఖుషీ వెనకాలే వచ్చి అర్జున్తో మాట్లాడాలి అనుకున్నారు. వాళ్ళు చూస్తుండగానే ఖుషీ కారులో కూర్చుంది. అర్జున్ తీసుకెళ్ళిపోయాడు. అంతమంది మధ్యలో నుండి డార్లింగ్ అని తోసుకుంటూ ఒక కంఠం బయటకొచ్చింది. రాత్రి మాయమైపోయిన రాశి తన మొహం ఎవ్వరికీ చూపెట్టలేక అర్జున్తో పాటు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంది. ఆమె వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అర్జున్ ఖుషీతో వెళ్ళిపోయాడు. ఆ అందరిలోనూ కుమార్ పక్కన నిలబడ్డ తరుణ్, డార్లింగ్, ఒంటరి దానివైపోయావా డార్లింగ్? అయ్యో డార్లింగ్, ఎన్ని కష్టాలు వచ్చాయో డార్లింగ్,
ఇంకా లోపలికి వెళ్దామా డార్లింగ్ అని కుమార్ని చూస్తూ అతని షర్టు కాలర్ని సరిచేస్తూ రాశిని వెక్కిరిస్తున్నట్టుగా కుమార్ని అన్నాడు. రాశికి అవమానంగా అనిపించింది. కోపంతో కాలుని భూమికి తాటిస్తూ అర్జున్ వెనకాలే ఆమె కారులో బయలుదేరింది. తరుణ్ చేసిన పనికి అందరూ నవ్వుకున్నారు. చిన్నవాడివైనా నువ్వు మాతో ఉండాల్సిన వాడివి అంటూ నవ్వేసింది దీప్తి. ఆఫీస్కి చేరుకున్న తర్వాత ఖుషీని ఛాంబర్లో ఉన్న సోఫాలో కూర్చోపెట్టి మీటింగ్కి వెళ్ళాడు అర్జున్. రాశి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. అర్జున్ మధ్య మధ్యలో తినటానికి తాగటానికి ఖుషీకి ఏదో ఒకటి పంపిస్తూనే ఉన్నాడు. 3 గంటలు గడిచేసరికి ఖుషీకి విసుగ్గా అనిపించింది. నేను వెళ్ళి అడుగుతాను, ఎంతసేపు ఇక్కడ కూర్చున్నాను, ఇంట్లో ఎంత పనుంది, అయినా ఏమైంది, రాత్రి వామిటింగ్ అయ్యేటప్పుడు బ్రెయిన్ కూడా పడిపోయిందా, అమ్మో ఇలా అనుకున్నానని తెలిస్తే చంపేస్తాడు అని తలపైకెత్తి సీసీ కెమెరా ఉందేమోనని చుట్టూ చూసింది. ఓ మూలకి కనపడింది. గట్టిగా బయటికి మాట్లాడటానికి కూడా లేదు అని అనుకుంటూ విసుగ్గా సోఫాలోనే కూర్చుంది. మధ్యాహ్నం భోజన సమయంలో మీటింగ్ అయిపోయిన తర్వాత అర్జున్ వచ్చాడు. అర్జున్ని ప్రతిమాలాలి అనుకున్నప్పుడు అతనికి మరింత మర్యాదిస్తూ మాట్లాడుతుంది ఖుషి. అర్జున్ గారు, నేను వెళ్ళనా ప్లీజ్, ఇంట్లో చాలా పనుంది అంటూ ప్రతిమాలింది ఖుషి. ఇంత ముద్దుగా అడిగితే పంపిస్తానుకున్నావా, చేయటానికి చాలా మంది ఉన్నారు అంటూ ఆమెకి దగ్గరగా వచ్చి ఆమె కింది పెదవిని 2 వేళ్లతో నొక్కి లాగుతూ అన్నాడు. అర్జున్ అంటూ బయట నుండి రాశి గొంతు వినిపించింది. అర్జున్ గట్టిగా ఊపిరి తీసుకుని పిడికిలు బిగించి కోపంగా కమిన్ అంటూ తలుపు వైపు చూశాడు. రాశి లోపలికి వచ్చేసరికి ఖుషికి చాలా దగ్గరగా అర్జున్ కనిపించటంతో ఆమెకి గుండెలో మంటలు రేగుతున్నట్టు అనిపించింది. అప్పుడే ఏదో బజర్ సౌండ్ వినిపించింది. నా గుండెల్లో మంట బయటికి తెలిసిందా, ఈ సౌండ్ ఏంటి అని అటూ ఇటూ కంగారుగా చూస్తూ ఉండగా అది అర్జున్ చేతి వాచి నుండి వచ్చింది. సెక్యూరిటీ లాకర్లోకి ఎవరో వచ్చారు. అక్కడ ఫ్యాషన్ షోకి సంబంధించిన డిజైన్స్ రెడీ చేసి దాచారు. అన్వేష్ కాకుండా ఎవరందులోకి వెళ్ళినా అర్జున్ వాచికి అలర్ట్ టోన్ వచ్చేలా సాఫ్ట్వేర్ని సెటప్ చేశారు. అన్వేష్ మరో చోట బిజినెస్ పార్ట్నర్స్తో చర్చల్లో ఉన్నాడు. అర్జున్ ఆ సౌండ్ని వింటూనే పరిగెత్తుకుంటూ లాకర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమైందో అర్థం కాక వెనకాలే ఖుషి రాశి కూడా వెళ్ళారు. లాకర్ ఓపెన్ చేసింది. 2 దుండగులున్నారు. బొమ్మలకి ఏర్పాటు చేసిన డిజైన్స్ అన్నీ కింద పడేసి చల్లా చెదురుగా ఉన్నాయి. వాటి మీద ముద్దలు ముద్దలుగా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అందులో ఏదో కెమికల్ని కూడా కలిపినట్టు స్మెల్ వస్తుంది. ఆ 2 చూడగానే మీదకి పరిగెత్తాడు అర్జున్. అర్జున్తో పోరాడుతూ ఆ 2 తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ వాచ్మెన్, సెక్యూరిటీ వీళ్ళంతా ఏమయ్యారు అని సెక్యూరిటీ కోసం రాశి బయటికి పరిగెత్తింది. అర్జున్ వాళ్ళు పారిపోకుండా పోరాడుతూనే ఉన్నాడు. ఒకడిని కాలు పట్టులాగి పొట్టలో గట్టిగా గుద్దాడు. అతను బాధగా కింద పడిపోవటంతో రెండో వాడికి భయం వేసింది. తప్పించుకోవటానికి మరో మార్గం లేదు. చూడు, మేమొచ్చిన పని మీ డిజైన్స్ని పాడు చేయటం వరకే, అంతేకాని హత్య చేయటానికి రాలేదు, అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకు అని అరుస్తూ కత్తి చూపిస్తూ బెదిరించాడు. అర్జున్ దానికి భయపడలేదు. అతని మీదకి దూకబోతుండగా అతను జేబులో దాచుకున్న స్ప్రే తీసి అర్జున్ మొహానికి మొత్తం కొట్టాడు. అర్జున్కి కళ్ళంతా మసగ్గా అనిపించాయి. మత్తుగా అనిపించింది. ఒక్క నిమిషానికి స్పృహ కోల్పోతున్నట్టు ఊగిపోతున్నాడు అర్జున్. కింద పడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి రెండోవాడు లేపడానికి ప్రయత్నించాడు. అతను లేవలేదు. భుజాన వేసుకునైనా తీసుకెళ్ళాలి అనుకున్నాడు. కానీ అర్జున్ మత్తుగా ఊగుతూనే అతనికి అడ్డుపడ్డాడు. నువ్వు చస్తేనే నీకు మనశ్శాంతి అనుకుంటా అని రెండో వాడిని పక్కకి పెట్టి అర్జున్ మీదకి కత్తితో దూసుకు వెళ్ళాడు మొదటివాడు. అర్జున్ కళ్ళు పూర్తిగా మసగ్గా అయిపోయాయి. స్పృహ కోల్పోతూ ఉన్న సమయంలో ఖుషి అతనికి అడ్డుగా నిలబడ్డట్టు కనిపించింది. కన్నమ్మ అని గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు అర్జున్. ఖుషి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమెకి నొప్పి తెలియట్లేదు, బాధ తెలియట్లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. భయంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె పొట్టకి కొంచెం దూరంలో కత్తి ఆగిపోయి కనిపించింది. ఆ కత్తి పట్టుకున్న చేతిని మరో చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఖుషి ఆ చేతి వంక భయంగా తలెత్తి చూసింది. అక్కడ అన్వేష్ కనిపించాడు.
అన్వేష్ ఆ కత్తిని పట్టుకున్న వాడిని జుట్టు పట్టి కిందకి వంచి డొక్కల్లో మోకాలతో కొట్టి కింద పడేశాడు. వెనకాలే పోలీసులు వచ్చారు. ఆ ఇద్దరు దుండగులు కదలకుండా గట్టిగా పట్టుకొని, ఇంత సెక్యూరిటీని దాటుకొని ఇక్కడి వరకు ఎలా వచ్చారు అది తేలుస్తాను అని వాళ్ళని కొడుతూ జీపులో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ చెల్లాచెదురుగా పడున్న డిజైన్స్ని చూసేసరికి అన్వేష్కి బాధగా అనిపించింది. 2 రోజుల్లో ఫ్యాషన్ షో ఉంది. దానికేం చెయ్యాలో అర్థం కాలేదు. ఖుషి ఏడుస్తూ వచ్చి అన్నయ్య అంటూ అతన్ని చుట్టేసుకుంది. వెంటనే అర్జున్ గుర్తొచ్చి అతని దగ్గరికి వెళ్ళి, అర్జున్ గారు లేవండి అంటూ ఏడ్చేసింది. అన్వేష్ ముందుగా అర్జున్ని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కారులో కూర్చోపెట్టాడు. వెళ్లేదారిలో ఏం జరిగిందో, అర్జున్ ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయాడో ఖుషి స్పష్టంగా వివరించింది. అన్వేష్కి అర్థమైంది. ఖుషి, నువ్వేం భయపడకు. అది క్లోరోఫామ్. కొంచెం ఎక్కువగా ఇచ్చారు. కాస్త మత్తు ఎక్కువగా ఉంటుంది. 2 గంటల్లో లెగిసి కూర్చుంటాడు. నువ్వేడవకు. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, అంతా సర్దుకుంటుంది అని నచ్చచెప్పాడు అన్వేష్. ఆ మాటలకి ఖుషీకి ధైర్యంగా అనిపించింది. హాస్పిటల్కి చేరుకున్న తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్, ఇంకాస్త క్లోరోఫామ్ ఎక్కువై ఉంటే కోమాలోకి వెళ్ళిపోయేవారు. వాడెవడో కరెక్ట్గా తెచ్చుకున్నాడు. ఇంజెక్షన్స్ ఇచ్చాను, మరేం పర్వాలేదు. 2 గంటల్లో స్పృహలోకొస్తారు అని అన్వేష్ని ఖుషీని చూస్తూ చెప్పారు డాక్టర్. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.